ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర పొంగల్. దీనికి కావాల్సినవి పెసరపప్పు, పాలు, నెయ్యి, జీడిపప్పు, యాలకులు, పంచదార. సో ముందుగా ఒక బాండి తీసుకోండి. బాండి కొంచెం ప్రీహీట్ చేసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకొని బాగా వేపుకోండి. ఆ పచ్చివాసన అనేది పోవాలి. సో సరిగ్గా వేపుకోవాలి అండ్ గోల్డెన్ కలర్ రావాలి. పెసరపప్పు అనేది కంటిన్యూగా అలా బాండి మీద వదిలేస్తే అది మాడిపోతుంది. సో లైట్గా కాస్త కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉన్నాక పాలు యాడ్ చేసే వరకు మాత్రం కంటిన్యూగా కలుపుకోవాలి. సో చక్కెర పొంగల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి అనేది బాగా ఎక్కువ పడుతుంది లాస్ట్లో చేసి. ఫస్ట్లో అయితే ఏమీ నెయ్యి అది యాడ్ చేయక్కర్లేదు. సో చూసారు కదా మన పెసరపప్పు ఇలా గోల్డెన్ కలర్ అయింది. ఇప్పుడు మనం కాస్త పాలు యాడ్ చేయాలి. సో పాలు అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లాస్ట్ చేసి మళ్ళీ థిక్ అయితే మీకు కొంచెం కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం పాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక 1/2 లీటర్ ప్యాకెట్ అయితే వేసాను. అండ్ బాగా మిగడకట్టిన పాలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఒక గ్లాస్ బియ్యం వేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఆ పెసరపప్పు ఆ బియ్యం రెండు కలిపి పాలలో బాగా కుక్ అవ్వాలి. అండ్ కంప్లీట్గా పెసరపప్పు బియ్యం కంప్లీట్గా ఉడికిపోక్కర్లేదు. చిన్న పలుకుండేలాగా లైట్గా ఉంచుకొని అప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కాస్త లైట్గా కలుపుకొని అలా కుక్ అవ్వనివ్వండి, సరిపోతుంది. ఇంకా మీరు కలుపుకోవాల్సిన అవసరం లేదు. కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. చాలామందికి ఇవి స్వీట్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్వీట్స్ ఇష్టం. పరవన్నం టైప్ లాగే ఉంటుంది, కాకపోతే పెసరపప్పు అనేది యాడ్ చేస్తాం, అంతే డిఫరెన్స్. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పక్కన జీడిపప్పు అనేది వేపుకుందాం. కొంచెం గీలో వేసి ఇలా జీడిపప్పు అనేది, నట్స్ ఏమైనా వేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యాజు వేస్తున్నాను. సో క్యాజులా వేపుకొని పక్కన ఉంచుకోండి. ఇది లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. సో ముందుగా నేను వేపుకొని సైడ్ పెట్టుకుంటున్నాను. సో చూసారు కదా రైస్ పప్పు అనేది ఆల్మోస్ట్ మిల్క్ కాస్త బాయిలింగ్ వచ్చి దగ్గరికి పడ్డది. సో మనం చూద్దాం ఇప్పుడు రైస్ ఎంతవరకు కుక్ అయింది ఏదో చూసి. లాస్ట్ చిన్న పలుకున్నప్పుడు మీరు ఇంకా షుగర్ అండ్ బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బెల్లం అండ్ కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ అది ఎక్కువ తినకూడదు అంటున్నారు కాబట్టి బెల్లం యాడ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. షుగర్ చాలా తక్కువ యాడ్ చేసుకోవడం ప్రిఫర్ చేయండి. సో బెల్లం ఇలా వేసుకొని కొంచెం కలుపుకుందాం. సో కన్సిస్టెంట్ చూసారు కదా, 1/2 లీటర్ పాలు వేస్తే కుక్ అయ్యాక ఇలా ఉన్నది. సో మనం బెల్లం వేసుకొని కొంచెం కలుపుకున్నాక అప్పుడు మనం కాసేపు అయ్యాక షుగర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ బెల్లం చాలా ఎక్కువ వేసాను కాబట్టి షుగర్ అనేది చాలా తక్కువ లైట్గా వేస్తున్నాను. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ అనేది రెడీ చేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ డైరెక్ట్గా వేసేయడం కన్నా కొంచెం మిక్సీ చేసి వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో నేను కొంచెం షుగర్ అండ్ ఇలాచీస్ మిక్సీ వేస్తున్నాను. కొంచెం 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ యాడ్ చేస్తాను ఇందులో ఫ్లేవర్ కోసం. సో చూసారు కదా ఇలా యాడ్ చేసాము షుగర్ అండ్ బెల్లం. యాడ్ చేసాక కలర్ వచ్చేసి ఇలా వస్తుంది.
నేను కన్సిస్టెన్సీ కోసం కొంచెం పాలు ఇంకా యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే షుగర్ అండ్ బెల్లం వేసాక కొంచెం మళ్ళీ పల్చి పడుతుంది. సో ఇప్పుడు నెయ్యి అనేది అలా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్ చేసి ప్రాసెస్ అయితే ఇదే. అండ్ అంటుకుంటూ ఉంటుంది కాబట్టి కాస్త అలా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి అనేది చాలా ఎక్కువ పడుతుంది, ఎంత వేసినా కనపడదు. సో కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేసుకొని కలుపుకుంటూ ఉండండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ ఉండండి. పాత్ర అనేది కొంచెం దల్సరిది పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఇది కాస్త ఎక్కువ అంటుకునే ఛాన్స్ ఉంటుంది, కింద అడుగుని కట్టేస్తుంది అనమాట. సో పాత్ర అనేది కొంచెం దల్సరిది పెట్టుకుంటే మీకు అంత ఇబ్బంది ఉండదు. సో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం. నెయ్యి వేసుకొని కలుపుకొని కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా మనం క్యాజు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త క్యాజు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి. లాస్ట్ చేసి మీకు ఇంకా నెయ్యి అనేది తక్కువ అనిపిస్తే నెయ్యి వేసి ఒకసారి కలుపుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే నైవేద్యం కోసం చేశాను ఈరోజు. సో నైవేద్యంగా పెట్టేసుకుందాం. ఇలా మిక్స్ చేశాక ఆఫ్ చేసుకోండి. సో ఇదేనండి మన చక్కెర పొంగల్ చేసే పద్ధతి. ఎంతో రుచికరమైన చక్కెర పొంగల్ మీకోసం ఈరోజు చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.